అతి దయాపాంగ, అపాంగం అంటే కంటి కొస. ఆయన కంటి కొసలలో ఎప్పుడూ దయే ఉంటుంది, కోపం అనేది ఉండదు. భగవంతుడు కోపం వస్తుంది అనేది ఊరికే మనని క్రమశిక్షణలో పెట్టడానికి పెద్దలు చెబుతారు, కానీ కోపం వచ్చేవాడు దేవుడు కాదండి, దెయ్యం అవుతాడు ఖచ్చితంగా. అనవసరంగా దేవుళ్ళకి దేవతలకి భయపడకండి. అది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది, నీకు తోచినట్టు చెయ్యి, నువ్వు చేయగలిగినట్టు చెయ్యి. అమ్మా ఇలా చేయలేకపోయాను, అలా చేస్తున్నాను అని అమ్మవారికి దండం పెట్టు, ఆవిడ తల్లి క్షమిస్తుంది ఖచ్చితంగా. అనవసరంగా శంకలు పెంచుకుని మనస్సును పాడు చేసుకోకూడదు. అతి దయాపాంగా, శివుడి కళ్ళల్లో ఎప్పుడూ దయే ఉంటుంది. పుణ్యాంతరంగా, అంత పుణ్యమైన మనస్సు కలిగిన వాడు మరొకడు లేడు. కాబట్టి శైలజానంగా, పార్వతీదేవికి మన్మధుడు ఎవరయ్యా అంటే ఈయనే. పార్వతీదేవికి మన్మధుడమైన ఓ పరమశివ, నీకొక్క శతకమిప్పుడు కూర్చి అర్పింతు గై కొమ్ము కోర్కెలిమ్ము.